వచ్చిన రూపాయి కోసమే కదండి అందరూ ఉండేది. ఆ రూపాయి మిగిలే దానికి చూసుకోండి. ఏదైనా మంచిగా మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కొనేసి మంచిగా తింటే చాలు, అంతే కదా. దాంట్లో ఏమి మంచిగా ఉండవు, దీంట్లో ఏమి మంచిగా లేకుండా పోవు కదా. రూపాయి కోసమే అందరూ చేస్తున్నారు కాబట్టి పిల్లలు జల్లలు ఉంటారు. ఇళ్ళ కాడ పెద్దవాళ్ళని ఇచ్చిపెట్టుకొని వచ్చి ఉండేవాళ్ళు ఉంటారు. కాబట్టి మంచిగా ఉండి అందరూ మంచిగా ఆ రూపాయి మిగల పెట్టుకోండి. చూసి దుబారా ఖర్చులు లేకుండా మంచిగా ఉండేలా ఆలోచించండి ఫ్రెండ్స్. నేను చెప్తున్నానని అనుకోవద్దు, నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను. ఇప్పుడు పిల్లలకు అర్థం కాదు కదా పరిస్థితులు. అమెరికాలో ఉండంలే మాకేమీ అనుకుంటారు. అలా అనుకోవద్దు ఎప్పుడు కూడాను. ఎక్కడున్నా కూడా మనం పెట్టుకునేటి మనము మన రీజనబుల్గా మనం ఉండాలా. ఉంటేనే ఇంత దూరం వచ్చినందుకు మీకు కూడా మంచిగా చేతిలో పెట్టుకొని బాగుంటుంది లైఫ్లో. సెటిల్ అయినా కూడా ఏమున్నా ఏమి లేకపోయినా డబ్బులు అనేది ఉంటే ఎప్పటికైనా మంచిగా ఉంటుంది. కాబట్టి మీకు ఆలోచించుకొని మీరు ఆలోచనతో ప్రకారం నిర్ణయం తీసుకోండి. షాపింగ్లకు పోయి అవి వేసి అవసరం ఉండేది లేనిది కొనవద్దు అండి. అందరూ తెలుగు వాళ్ళు చాలా పెద్దవాళ్ళని వదులుకొని వచ్చి ఉండేవాళ్ళు ఉంటారు. స్వేచ్ఛగా ఉండొద్దండి. ఏమో అర్థం చేసుకోండి చెప్పేది. మీరు చెప్పేవాళ్ళు కాదు, ఇక్కడ ఉన్నారు కాబట్టి అన్నీ తెలుసుకుంటారు. కానీ పెద్ద చిన్న అనేది కూడా చెప్పే మాటలు కొంచెం వినండి, బాగుంటుంది. నమస్తే అమ్మ ఫ్రెండ్స్.